తోడైయున్న యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం లోకసువార్త 1వ అధ్యాయం 26-32 వరకు. 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా, దూత మరియ, భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి, ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. 6వ నెల అని ఉంది కదా ఇక్కడ. జకర్యాకు ప్రత్యక్షమైన 6 నెలల తర్వాత మళ్ళీ గలిలయలో నజరేత్ అనే ఊరిలో యేసేపు అనే ఒక అతనికి ప్రదానం చేయబడిన కన్యమర్య దగ్గరికి ఈ గాబ్రియేలు దూత వచ్చాడు. దావీదు వంశవస్తుడు యేసేపు, యోధా గోత్రం అనమాట. వెళ్తే యోధా వంశం. ఆయనకి యేసుక్రీస్తు ప్రభుని కూడా అంటారు కదా, యోధా గోత్రపు సింహం అని పాడుకుంటాం కదా మనం. అలాగే యోధా గోత్రంలో పుట్టారు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఆ కన్యమరియమ్మ దగ్గర గాబ్రియేలు దూత వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఎంత మంచి మాటలో! నీవు దేవుని దయ పొందుకున్నావు, దేవుని దయ నీకు ప్రాప్తించింది, దేవుని దయకు నువ్వు ప్రాప్తురాలివయ్యావు అని అర్థం వచ్చేలాగా, దయాప్రాప్తురాలు, నీకు శుభం జరగబోతుంది నీకు అని చెప్పి దోత, ప్రభువు నీకు తోడే ఉన్నాడు. దేవుడు మనకు తోడే ఉంటే మనకు అపజయమే ఉండదు. కనుక దేవుడు నీకు తోడే. నేను బాధల్లో వాక్యం చదివినప్పుడు ఇలాంటి మాటలు నేను చదివితే ఎంతో రిలాక్స్ అవుతూ ఉంటాను అన్నమాట. ఆ మాటలు చెప్పినప్పుడు మరియ తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తుంటుండగా దూత మళ్ళీ మరియమ్మతో, మరియ భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. దేవుని వల్ల కృప పొందేవు, నువ్వు దేవుని వల్ల దయ పొందేవు. నీవు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. నీకు కుమారుడు పుట్టబోతున్నాడు, ఆయన పేరు యేసు అని పెట్టాలి. యేసు అంటే రక్షకుడు, అంటే సర్వలోకాల్ని రక్షించే రక్షకుడు ఆయనే అని చెప్పి దాని అర్థం. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుడైన దేవుడు, తండ్రి అయిన దేవునికి కుమారుడు అనబడును. చూడండి, దేవుని కుమారుడు అని ఇక్కడ క్లియర్గా దేవదూతే చెప్తుంది. మనిషి కుమారుడుగా పుట్టారు కానీ దేవుని కుమారుడు అనమాట ఆయన. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం. దావీదుకు వాగ్దానం ఉందన్నమాట. 2వ సమూయేలు 7:16 నీ సింహాసనాన్ని నిత్యము స్థిరపరుస్తానని. ఆ దావీదు వంశీయులు వాళ్ళెవరు ఇప్పుడు సింహాసనాల మీద పాలన చేయట్లేదు. ఇప్పుడు నీ సింహాసనాన్ని నిత్యము స్థిరపరుస్తానన్న వాగ్దానం నిలిచి ఉంది. ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో దావీదు సింహాసనంపై ఆసీనుడే రాజ్యపాలన చేయబోతున్నారు అన్నమాట. వాగ్దానం ఇచ్చిన వెంటనే కొన్ని నెరవేరుతాయి, కొన్ని సంవత్సరాలు పడతాయి, కొన్ని వేల సంవత్సరాలు కూడా పడతాయి. ఆమె